హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఇది హైలీ ఫ్లామబుల్ హైడ్రోకార్బన్ గ్యాస్. మన ఇండియాలో ఎల్పిజి అంటే మోస్ట్లీ ప్రోపేన్ అండ్ బ్యూటేన్ గ్యాస్లు ఉంటాయి. ప్రోపేన్ లో 3 కార్బన్స్ అండ్ 8 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో దీని మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసరికి C3H8. అదే బ్యూటేన్ లో అయితే 4 కార్బన్స్ అండ్ 10 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి. దీని మాలిక్యులర్ ఫార్ములా ఏంటో కింద కామెంట్ చేయండి. న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ అండ్ క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ పద్ధతుల ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఒక్కో కంట్రీలో ఒక్కో కాంబినేషన్ యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో తీసుకుంటే వాళ్ళు ఓన్లీ ప్రోపేన్ గ్యాస్ ని కుకింగ్ గ్యాస్ గా వాడతారు అనమాట. ఇంకా చాలా దేశాల్లో ఇంక్లూడింగ్ ఇండియాలో కూడా ప్రోపేన్ అండ్ బ్యూటేన్ గ్యాస్ ని మిక్స్ చేసి ఎల్పిజిలో యూస్ చేస్తారు. ఎల్పిజిని డాక్టర్ వాల్టర్ స్నెల్లింగ్ 1912లో డిస్కవర్ చేశారు. న్యాచురల్ గ్యాసెస్ ని కంప్రెస్ చేసి యావరేజ్ ప్రెషర్ లో స్టోర్ చేయొచ్చని తెలుసుకున్నాడు. అదే సంవత్సరంలో ఫస్ట్ ఎల్పిజి కుకింగ్ స్టవ్ ని తయారు చేశారు. ఇంట్లో ఎల్పిజిని యూస్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే దీంట్లో సల్ఫర్ ఉండదు. సో ఇది నాన్ టాక్సిక్ అండ్ పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఎల్పిజి కాస్ట్ కూడా తక్కువ. కాస్ట్ అంటే మరీ తక్కువ అని కాదు, పెట్రోల్ తో కంపేర్ చేస్తే తక్కువ అనమాట. సో ఈ రోజుల్లో ఎల్పిజి కాస్ట్ బాగా పెరిగిపోతుంది కదా. ఎల్పిజిని తక్కువ కాస్ట్ లో పొందడానికి మీకు ఒక ట్రిక్ చెప్తాను, అది వీడియో మధ్యలో చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ దీని హీటింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో తక్కువ టైంలో త్వరగా వండుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ కాస్ట్ అనేది తగ్గుతుంది అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ, కన్వీనియంట్ అండ్ సేఫ్ టు యూజ్. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మన ఇళ్లలో ఎల్పిజిని కుకింగ్ గ్యాస్ గా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఈ కుకింగ్ గ్యాస్ అనేది ఒక నిత్యావసర వస్తువు. అసలు ఎల్పిజి గ్యాస్ ధరని ఎలా నిర్ణయిస్తారు అండ్ దాని ధరలు ఎప్పటికప్పుడు ఎందుకు మారుతూ ఉంటాయి, ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లారిటీ ఇస్తాను. ఒకసారి ఇమేజ్ చూడండి. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ లో ఎల్పిజి ధర ఎంత ఉందో ఇక్కడ లిస్ట్ ఉందన్నమాట. నేను మొత్తం చదవను, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మా ప్రకాశం డిస్ట్రిక్ట్ లో వచ్చేసి మే గానీ ఏప్రిల్ గానీ సేమ్ రేట్ ఉంది, 1148 రూపాయలు. 2013 నుంచి 2020 వరకు ఎల్పిజి గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా ప్రైజెస్ ఉంటాయి, 2013 నుంచి 2022 కాబట్టి చాలా ఉంటాయి. నేను మొత్తం చదవను, అక్కడక్కడ చదువుతాను. మీకు కావాలంటే ఆ డీటెయిల్స్ మొత్తం చూసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని ఓపెన్ చేశారంటే ఈ 2013 నుంచి 2020 వరకు రేట్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు మొత్తం లిస్ట్ కనిపిస్తుంది అనమాట. నేనైతే అక్కడక్కడ చదువుతాను, ఒకసారి చూడండి. డిసెంబర్ 11, 2013లో 1021 రూపీస్ ఉంది. జనవరి 1, 2014లో 1241 రూపాయలు ఉంది. మార్చ్ 1, 2014లో 1080 రూపాయలు ఉంది. అండ్ ఇంకొంచెం మనం పైకి వెళ్తే అక్టోబర్ 23, 2014లో 883 రూపాయలు ఉంది. అండ్ జూలై 1, 2015లో 608 రూపాయలు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏప్రిల్ 1, 2016లో 509 రూపాయలు. జూన్ 1, 2017లో 552 రూపాయలు. అండ్ అక్టోబర్ 1, 2017లో 649 రూపాయలు. అండ్ ఇంకా చూసుకుంటే సెప్టెంబర్ 1, 2018లో 820 రూపాయలు. డిసెంబర్ 1, 2018లో 809 రూపాయలు. ఫిబ్రవరి 19, 2020లో 858 రూపాయలు. అండ్ ఆగస్ట్ 1, 2020లో 594 రూపాయలు. అండ్ జనవరి 1, 2021లో 694 రూపాయలు. మార్చ్ 1, 2021లో 819 రూపాయలు. ఇలా మొత్తం చూసుకుంటా పోతే జూలై 6, 2022 నాటికి 1053 రూపాయలు ఉందన్నమాట. సో మిగతా ప్రైజెస్ కావాలంటే మీరు కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించారంటే 2014లో గ్యాస్ ప్రైస్ వచ్చేసి 1241 రూపాయలు ఉంది. బట్ ఆ టైంలో గ్యాస్ ప్రైస్ ఎంత ఎక్కువ ఉండటానికి రీజన్ ఏంటంటే ఒకసారి ఈ గ్రాఫ్ చూపిస్తాను చూడండి. దీంట్లో మీరు గమనిస్తే 2014లో ప్రోపేన్ ధర ఆల్ టైమ్ హై ఉంది. అందుకే 2014లో గ్యాస్ ధర అంత ఎక్కువ ఉందన్నమాట. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సబ్సిడరీ, నాన్ సబ్సిడరీ అని రెండు ఉంటాయి అనమాట. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నవన్నీ నాన్ సబ్సిడరీ రేట్స్ అనమాట. గవర్నమెంట్ ఏంటంటే పూర్ పీపుల్కి సబ్సిడీ ఇస్తుంది. సో దాని కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, దీని కాస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒకసారి మీరు ఇమేజ్ చూసారంటే 2011 నుంచి 2021 వరకు నాన్ సబ్సిడరీ అండ్ సబ్సిడైజ్డ్ ఎల్పిజి గ్యాస్ ప్రైస్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. 2011లో నాన్ సబ్సిడరీ 710 రూపాయలు ఉంటే సబ్సిడీ వచ్చేసరికి 399 రూపాయలు ఉంది. అండ్ 2013లో 1021 రూపాయలు ఉంటే సబ్సిడీ వచ్చేసి 410 రూపాయలు ఉంది.
2014లో 1241 రూపాయలు ఉంటే సబ్సిడీ మాత్రం 414 రూపాయలు మాత్రమే ఉంది. 2017లో 747 రూపాయలు ఉంటే సబ్సిడీ వచ్చేసరికి 495 రూపీస్ ఉంది. 2018లో 809 రూపీస్ నాన్ సబ్సిడీ అండ్ సబ్సిడీ వచ్చేసరికి 500 రూపాయలు. 2019లో 695 రూపాయలు నాన్ సబ్సిడీ అండ్ సబ్సిడీ ఎల్పిజి వచ్చేసరికి 495 రూపాయలు అనమాట. ఇక్కడ 2020-2021 ఎన్ఏ అని ఉంది, దాని గురించి మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ మీరు చూస్తే 2014లో నాన్ సబ్సిడీ ఎల్పిజి గ్యాస్ ప్రైస్ 1241 రూపాయలు ఉన్నా కానీ సబ్సిడీలో దాన్ని కేవలం 414 రూపాయలకి మాత్రమే ఇచ్చారు. అయితే మే 2020 నుంచి ఈ సబ్సిడీని తీసేశారనమాట. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనే కొత్త స్కీమ్ ని స్టార్ట్ చేసిందనమాట. ఈ స్కీమ్ కింద రిజిస్టర్ అయిన పేద మహిళలకు మాత్రమే సబ్సిడీ ఉంటుంది. అది కూడా 200 రూపాయలు మాత్రమే. 9 కోట్ల మంది ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. సంవత్సరంలో 12 సిలిండర్స్ ని తీసుకోవచ్చు అనమాట. అండ్ దీంతో పాటు ఈ స్కీమ్ కింద ఆ పూర్ లేడీస్ అందరికీ ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇస్తారు. ఇప్పుడు ఎల్పిజి రేట్లు ఎలా మారుతూ ఉంటాయి అనేది చూద్దాం. ఇండియాలో ఎల్పిజి ధరలు ఇంటర్నేషనల్ ఎల్పిజి ధరల మీద ఆధారపడి ఉంటుంది అండ్ దాంతోపాటు రూపీ వాల్యూ మీద కూడా ఆధారపడి ఉంటుంది. దాని గురించి మీకు ముందు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్పిజిని మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎల్పిజికి సంబంధించి కొన్ని పనులు ఉంటాయి. లైక్ లోకల్లో ట్రాన్స్పోర్టేషన్ కానీ, సిలిండర్స్ని ఫిల్ చేసే ఖర్చులు కానివ్వండి, మార్కెటింగ్ కాస్ట్ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ కానివ్వండి, ఆయిల్ మార్కెటింగ్ ఫర్మ్స్ కి మార్జిన్ కానివ్వండి, డీలర్ కమిషన్, గూడ్స్ అండ్ సర్వీసెస్ కాస్ట్, వీటన్నిటిని లోకల్ కాస్ట్ అంటారు. ఇవన్నీ ఆల్మోస్ట్ ఎప్పుడు ఒకేలా ఉంటాయి, రేట్లో పెద్ద మార్పు ఉండదు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయి, డాలర్ ముందు రూపీ వాల్యూ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రతి నెల ఎల్పిజి ధరని మారుస్తూ ఉంటుంది. ప్రతి నెల మంత్ స్టార్టింగ్ లో ఈ ధరని నిర్ణయిస్తారనమాట. ఇండియాలో ఎల్పిజి ధరలు ఐపీపీ అంటే ఇంపోర్ట్ ప్యారిటీ ప్రైస్ అనే ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐపీపీ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, దానికయ్యే ఖర్చు అనమాట. ఈ ఐపీపీ అనేది సౌదీ ఆరంకో ఎల్పిజి ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సౌదీ ఆరంకో అనేది ఆయిల్ కంపెనీ అనమాట. వాళ్ళలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. చాలా దేశాలు ఈ కంపెనీ నుంచి పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటాయి. డొమెస్టిక్ ఎల్పిజి యొక్క ప్రైస్ బిల్డప్ మీకు ఇప్పుడు చూపిస్తాను, స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. కావాలంటే మీరు స్క్రీన్ ని పాస్ చేసుకొని అవన్నీ ఒకసారి క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫస్ట్ చూసారంటే ఎఫ్ఓబి ప్రైస్ ఎట్ అరబ్ గల్ఫ్ ఆఫ్ ఎల్పిజి అని ఉంది. సో ఇక్కడ ఎంటీ అనేది మెట్రిక్ టన్ అనమాట అండ్ పక్కన ఉండేది డాలర్స్ లో ప్రైస్. సో ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఆ ప్రైస్ బిల్డప్ అది అంటే వీటన్నిటి మీద బేస్ చేసుకొని ఆ ఎల్పిజి రేట్ అనేది డిసైడ్ చేస్తారు. దీని రేట్ ఎంత ఉంది, దాని రేట్ ఎంత ఉంది, అవన్నీ మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎల్పిజి రేట్ అనేది డిసైడ్ చేస్తారనమాట. ఇక్కడ ఎఫ్ఓబి ఉంది కదా, దాన్ని ఫ్రీ ఆన్ బోర్డ్ ప్రైస్ అంటారు. ఎల్పిజి ప్రైస్ని నిర్ణయించడంలో లీడింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఎఫ్ఓబి అనేది వెయిట్ యావరేజ్ ఆఫ్ సౌదీ ఆరంకో కాంట్రాక్ట్ ప్రైస్ ఫర్ బ్యూటేన్ 60% అండ్ ప్రోపేన్ 40%. దాని కింద మీరు గమనిస్తే ఓషన్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, కస్టమ్ డ్యూటీస్, పోర్ట్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ కాస్ట్, ఇలా చాలా ఉంటాయి. దాని కింద ఇందాక నేను చెప్పిన లోకల్ కాస్ట్లు ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని ఎల్పిజి ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు. ఈ ఐపీపీ అండ్ లోకల్ కాస్ట్ ఉంది కదా, వీటి రెండింటిని కలిపి ఎల్పిజి ప్రైస్ డిసైడ్ అయ్యింది అనమాట. ఈ ఐపీపీ ప్రైస్ మొత్తాన్ని ఫస్ట్ డాలర్స్ లో యాడ్ చేసి తర్వాత దాన్ని రూపీస్ లోకి కన్వర్ట్ చేస్తారు. అప్పుడు ఉన్న డాలర్ రూపీ వాల్యూని బట్టి రూపీ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని కూడా ఈ ఎల్పిజి ప్రైసెస్ మారుతాయి అని ముందు చెప్పాను కదా. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూపీ వాల్యూ వీక్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ $1.70 ఉండేది, $1 వచ్చేసి 80 రూపీస్ పెరిగింది అనుకోండి. అంటే దాని అర్థం ఏంటి, రూపీ వాల్యూ వీక్ అయిందని. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే ఎల్పిజి ప్రైస్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఐపీపీ అనేది ఏదైతే ఉందో వాళ్ళంతా దాన్ని డాలర్స్లో క్యాలిక్యులేట్ చేసి తర్వాత రూపీస్లో కన్వర్ట్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ రూపీ వాల్యూ పడిపోయి డాలర్కి అగెన్స్ట్గా రూపీ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి, అంటే 80 రూపీస్ పైకి పెరిగింది కాబట్టి సో అక్కడ ఎల్పిజి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. అలా కాకుండా ఇక్కడ రూపీ వాల్యూ అనేది స్ట్రాంగ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ $1 = 70 రూపీస్ ఉండేది, $1 = 65 రూపీస్కి తగ్గింది అనుకోండి. సో ఇక్కడ రూపీ అనేది స్ట్రాంగ్ అయినట్టు. అలాంటి కేసెస్లో ఎల్పిజి ప్రైస్ అనేది తగ్గిద్ది. రీసెంట్గా మనం చూసుకుంటే రూపీ వాల్యూ అనేది వీక్ అవుతూ వస్తుంది. సో అందుకే మనకి గ్యాస్ ప్రైజెస్ కూడా
ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నాయి అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎఫ్ఓబి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఎల్పిజి ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎల్పిజి ప్రైస్ క్రూడ్ ఆయిల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగినా కానీ ఎల్పిజి రేట్ పెరుగుతుంది. ఇంటర్నేషనల్ ఎల్పిజి ప్రైస్ ఇంక్రీజ్ అయినా లేకపోతే రూపీ వాల్యూ పడిపోయినా కానీ ఇండియాలో ఎల్పిజి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు కనుక గమనిస్తే ఒక్కో స్టేట్లో ఎల్పిజి ధరలు అనేవి ఒక్కోలా ఉంటాయి, అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అనమాట. సో దానికి రీజన్ ఏంటంటే ఎల్పిజి అనేది జిఎస్టీ కిందకు వస్తుంది. 5% జిఎస్టీ స్లాబ్ అనేది ఉంటుంది అనమాట. దీంట్లో 2.5% గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తే 2.5% స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇందాక నేను చెప్పిన లోకల్ కాస్ట్లు ఉన్నాయి కదా, అవి కూడా ఒక్కో స్టేట్లో ఒక్కోలా ఉంటాయి. ట్యాక్సెస్ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ కాస్ట్ కానివ్వండి, రిఫైనింగ్ కాస్ట్ కానివ్వండి, ఇలాంటివి డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా ఉంటాయి. అందుకే ఎల్పిజి రేట్స్లో మనం తేడాలు చూస్తూ ఉంటాం. ఈ రోజు చాలా మంది ఎల్పిజి కుకింగ్ గ్యాస్ ని యూజ్ చేస్తున్నారు. ఎల్పిజి ధరలు పెరగటం వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు అనేది వాస్తవం. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఎల్పిజి కనెక్షన్స్ తీసుకున్న వాళ్ళలో చాలా మంది డబ్బులు పెట్టలేక రీఫిల్లింగ్ చేయలేకపోతున్నారు. సిఈఈడబ్ల్యూ రిపోర్ట్ ప్రకారం మార్చి 2020 వరకు యావరేజ్ గా ఇండియాలో ఉన్న రూరల్ ఏరియాస్ వాళ్ళు వాళ్ళ నెలవారీ ఖర్చులు ఉంటాయి కదా, దాంట్లో 4.9% ఈ కుకింగ్ గ్యాస్ కోసం ఖర్చు చేస్తున్నారు. కానీ ఏప్రిల్ 22 నాటికి ఈ పర్సంటేజ్ 11%కి చేరుకుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ క్వైరీని ఫైల్ చేసినప్పుడు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద గ్యాస్ కనెక్షన్స్ తీసుకున్న వాళ్ళు 2021-2022లో 90 లక్షల మంది ఒక్కసారి కూడా గ్యాస్ సిలిండర్ని రీఫిల్ చేసుకోలేదు. 1,08,00,000 మంది సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే గ్యాస్ సిలిండర్స్ రీఫిల్ చేసుకుంటున్నారు. సో దీన్ని బట్టి ఎల్పిజి ప్రైసెస్ పెరగటం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో మీకు స్టార్టింగ్లో ఎల్పిజి ప్రైస్లు తక్కువ రేటుకి పొందటం ఎలా అనే ఒక ట్రిక్ చెప్తాను కదా. ప్రజెంట్ ఎల్పిజి కాస్ట్ వచ్చేసరికి 1000 రూపాయలు దాటిపోయింది, 1500 అట్లా కూడా ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంత ప్రైస్ పెట్టడం అనేది కొంచెం కష్టమైన విషయమే. సో అంత కాస్ట్ ఉన్న సిలిండర్ని మీరు 960 రూపాయలకి పొందగలిగితే ఎలా ఉంటుంది? షాకింగ్ కదా. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ పే లెస్ ప్రో. దీన్ని ఇంతకు ముందు వన్ టైప్ పే అనేవాళ్ళు అనమాట. ఇది ఒక అమేజింగ్ యాప్. దీంట్లో మీరు ఎల్పిజిని చాలా తక్కువ ప్రైస్కి పొందవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మీరు పే లెస్ ప్రో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఏంటంటే కొన్ని సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి అనమాట. సో దాని ద్వారా మీరు ఎల్పిజి అనేది చీప్ రేట్కి పొందొచ్చు. సో దాని సబ్స్క్రిప్షన్స్ ఒకసారి ఎలా ఉంటాయో చూస్తే 2,880 రూపాయలకి మీరు 3 బుకింగ్స్ని పొందొచ్చు 6 monthsలో. అండ్ 5,040 రూపీస్కి 6 బుకింగ్స్ ఇన్ 12 months. అండ్ 8,640 రూపీస్కి 12 బుకింగ్స్ ఇన్ 18 months. ఈ ప్లాన్స్ ద్వారా మీరు నార్మల్ ఎల్పిజి ప్రైజుల కంటే చాలా సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 3 సిలిండర్స్ని తీసుకున్నారనుకోండి, దాని నార్మల్ కాస్ట్ ఎంత ఉండిద్ది? 3,400 రూపీస్ దాకా ఉండిద్ది. అదే మీకు పేలెస్ ప్రోలో అయితే జస్ట్ 2,880 రూపీస్కే వచ్చింది అనమాట. సో మీకు ఎంత సేవ్ అయిందో మీరే ఆలోచించవచ్చు. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు ఇప్పుడు మొబైల్ రీఛార్జ్లు కానివ్వండి, డిటిహెచ్ కానివ్వండి, బ్రాడ్బ్యాండ్ కానివ్వండి, ఓటీటీ కానివ్వండి, ఇలా చాలా వాటి మీద మీరు డిస్కౌంట్ ఆఫర్స్ పొందొచ్చు అనమాట. అండ్ దీంట్లో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా అవి యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ సపోర్ట్ చేయడానికి ఇక్కడ టెక్నికల్ టీమ్ కూడా ఉంటుంది. అండ్ పేలెస్ ప్రోలో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ సబ్స్క్రిప్షన్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని రిఫర్ చేసి 100 రూపీస్ బోనస్ను కూడా పొందొచ్చు అనమాట. ఇంకా అస్సలు లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే పేలెస్ ప్రోని డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. మీ గ్యాస్ ప్రైజెస్ మీద కొంత మనీ అనేది సేవ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్.